సో వీరి యొక్క యావరేజ్ అదృష్ట సూచిక 45%. మనం ఇందాక చెప్పుకున్నాం 40 బిలో ఉంటే అది అసలు పనికిరాదు, అంటే బిలో యావరేజ్ పనికిరాదు. 40-60 మధ్య ఉంటే యావరేజ్, అంటే 50-50 ఛాన్స్. వీరికి 50-50 ఛాన్స్ ఉంది. అయితే మరి ఇలా 50-50 ఛాన్స్ ఉన్నప్పుడు మనం రిస్క్ తీసుకోకూడదు. ఇప్పుడు ఇతను ఏం చేయొచ్చు అంటే ఒకటేంటి, ఖచ్చితంగా ఇతను కనుక నేమ్ కరెక్షన్ చేయించుకుంటే 14 డైమెన్షన్స్ లో కొద్ది కాలంలోనే ఈ 45% అనేది 60 అబోకి వెళ్తుంది షూర్. అయితే అది వెళ్ళేంత వరకు, అది నేమ్ అప్లై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేయను అనుకుంటే నేమ్ కరెక్షన్ చేయించుకొని దాంతో పాటుగా ఎవరినన్నా పార్ట్నర్షిప్ గా చేసుకోవాలి. మరి ఎవరిని చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, మరి ఈ పర్సన్ కి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అంటే, ఫస్ట్ సొల్యూషన్ నేమ్ కరెక్షన్. ఫస్ట్ సొల్యూషన్ నేమ్ కరెక్షన్ ఆర్ నేమ్ చేంజ్. నేమ్ కరెక్షన్ కానీ నేమ్ చేంజ్ కానీ ఫస్ట్ కరెక్షన్, ఫస్ట్ సొల్యూషన్. అయితే దీనిలో తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే, ప్రోనాలజీ ప్రకారం HAN హాన్ కానీ, WIN విన్ కానీ, CAN క్యాన్ కానీ, KAN కాన్ కానీ ఈ పదాలు వచ్చేలాగా మస్ట్ అండ్ షుడ్ గా గనక కేర్ తీసుకుంటే చాలా ఈజీగా ఇతను 45% నుంచి 60 అబోలోకి వెళ్తాడు. ఇదొకటి. తర్వాత నేమ్ కరెక్షన్ లో రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ లో బ్యాడ్ నెంబర్ రాకుండా 3, 5, 6 వచ్చేలాగా చూస్తే చాలా బెటర్. నేమ్ లో కూడా 3, 5, 6 ఖచ్చితంగా వచ్చేలా చూడాలి. ఈ కేర్ ఇందులో ఈ విషయంలో కేర్ తీసుకోవాలి. ఎలాగో వైబ్రేషన్ కి సరిపడే తీసుకుంటాం, అలాగే సౌండ్ ఫ్రీక్వెన్సీ కూడా అతని యొక్క స్ట్రెంత్ కి తగినంత బ్యాలెన్స్ చేయగలిగే సౌండ్ ఫ్రీక్వెన్సీని ఉంచగలగాలి. ఈ కేర్లన్నీ తీసుకొని 14 డైమెన్షన్స్ లో ఇతనికి నేమ్ కరెక్షన్ చేయడం అనేది ఫస్ట్ సొల్యూషన్. ఇక సెకండ్ సొల్యూషన్ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ సొల్యూషన్ ఇదే, కాకపోతే గ్రాడ్యువల్ గా జరిగిద్ది. దానికి పేషెన్సీ కావాలి, కృషి పట్టుదల కావాలి. లేదు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నారు, ఇప్పుడు ఇమ్మీడియట్ గా కావాలనుకున్నప్పుడు ఆ నేమ్ కరెక్షన్ తో పాటు ఇంకా ఏం చేయొచ్చో చూద్దామండి. ఇక్కడ అదృష్ట బిందువు అనే బిందువు వీరికి మేష రాశిలో ఉంది, అది గురువు సబ్బులో ఉంది. అంటే ఇక్కడ అదృష్టం యొక్క సబ్బులాటు గురువు. ఈ గురువు ఎక్కడున్నాడో చూడండి. గురువు ఇక్కడ మకరములో ఉంటూ కర్కాటకములో ఉన్న ధనలాభ పార్చునని చూస్తున్నాడు తన 7వ దృష్టితో. ఇది చాలు అతనికి అదృష్టం పక్కాగా ఉంది అని చెప్పడానికి ఈ ఒక్క పాయింట్ చాలు. అదృష్టం యొక్క సబ్బులాటు గురువు, ఈ గురువు మకరంలో ఉంటూ కర్కాటకంలో ఉన్న ధనలాభ పార్చున అని తన యొక్క 7వ దృష్టితో చూస్తున్నాడు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ లగ్న పార్చున. ఇదిగో చూడండి, లగ్న పార్చున ఎక్కడుంది? లగ్న పార్చున ఇక్కడ ఉంటే 5లో ఉన్నట్టు కాదండి. 5 ఎప్పటి నుంచి మొదలైంది? ఇందులో కుంభంలో 29°13 నుంచి మొదలైంది 5వ భావం. ఈ లోపున్నవన్నీ 4వ భావంలోకి వస్తాయి. సో ఇక్కడ లగ్న పార్చున ఎక్కడుంది? ఇదిగో 4వ భావంలో ఉంది. ఈ 4వ భావం అనేది ఇప్పుడు 7వ భావం అనేది పార్ట్నర్ ని చూపిస్తుంది. 7వ భావం అనేది లైఫ్ పార్ట్నర్ ని లేదా బిజినెస్ పార్ట్నర్ ని, జీవిత భాగస్వామిని లేదా వ్యాపార భాగస్వామిని సూచిస్తుంది. ఈ వ్యాపార భాగస్వామి ఈ యొక్క 4వ భావం అంటే లగ్న పార్చున ఉన్న భావం ఎన్నో వస్తుందో చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10వ భావం అంటే కర్మ భావం వచ్చింది. సో ఇక్కడ వీరికి ఇప్పుడు ఎవరు హెల్ప్ అవుతారు? భాగస్వామి హెల్ప్ అవుతారు. మ్యారేజ్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరి భార్య పేరు మీద చేస్తూ వీరు నేమ్ కరెక్షన్ రాసుకుంటూ అలా ముందుకెళ్తున్నట్లయితే
ఏది న్యూమరాలజికల్ గా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తున్నట్లయితే 100% అదృష్ట సూచిక వీరికి వస్తుంది కొద్ది కాలంలోనే. లేదు ఇదే పర్సన్ కి వివాహం జరగలేదు, అప్పుడేం చేయాలి? ఇక్కడ భాగస్వామి, వ్యాపార భాగస్వామిని కలుపుకోవాలి. అయితే ఎవరిని పడితే వాళ్ళని కలుపుకోకూడదు. వీరి యొక్క డెస్టినీకి మ్యాచ్ అయ్యే వాళ్ళని కలుపుకోవాలి. ఆ యొక్క భాగస్వామికి కూడా అదృష్ట సూచిక బాగుండాలి. అలాంటి భాగస్వామిని కలుపుకోవాలి. సో ఫస్ట్ సొల్యూషన్ నేమ్ కరెక్షన్ ఆర్ నేమ్ చేంజ్. అది గ్రాడ్యువల్ గా జరుగుతుంది. 3 to 6 months పడుతుంది, కొంతమందికి 1 year కూడా పడుతుంది. అయితే ఇంత వయసు వచ్చిన తర్వాత అంతకాలం ఊరికే కూర్చోలేరు వ్యాపారం చేయకుండా. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇది చేయించుకొని ఇది చేసుకుంటూ వెంటనే ఈ యొక్క భాగస్వామిని చేర్చుకునే పని చేయాలి. ఆ భాగస్వామి ఎవరైనా కావచ్చు, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ వారి డెస్టినీ వీరి డెస్టినీతో మ్యాచ్ అవ్వాలి, కంపాటిబిలిటీ ఉండాలి డెఫినెట్ గా. ఇది సో ఈరోజు అన్మ్యారీడ్ గా ఉన్న వాళ్ళు ఎవరి పేరు మీద వ్యాపారం చేయాలి, ఎలా చేయాలి అనే టాపిక్ ని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ టాపిక్ లో వచ్చినటువంటి అదృష్ట బిందువుల యొక్క క్యాలిక్యులేషన్ తో మరో వీడియోలో కలుద్దాం.